శ్రీవరలక్ష్మీదేవి నమః. నేను తయారు చేసిన ఈ అట్ట ముక్కలతో తయారు చేసిన రేకలతో అమ్మవారికి ఇలాగా కలువ పువ్వులా తయారు చేసి అమ్మవారికి ఆసనంగా ఏర్పరిచి నా ఇంట పూసిన 2 పుష్పాలను సమర్పిస్తే అమ్మ ఎంత అందంగా ఉందో కదా. అందుకే నేను ఇలా ఈ శ్రావణ మాసానికి అందరూ ఇలా చక్కగా అలంకరించుకుని అష్టైశ్వర్య అమ్మవారిని అష్టోత్తర శతనామములతో పూజించి అందరూ ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. శ్రీవరలక్ష్మీదేవి నమః. శ్రీవరలక్ష్మీదేవి నమః. శ్రీవరలక్ష్మీదేవి నమః. శ్రీవరలక్ష్మీదేవి నమః. వరలక్ష్మీదేవి వరలక్ష్మి శ్రావణ మాసంలో మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి మనకి అంత కరుణా కటాక్షాలు చూపిస్తుంది. ఈ మాసమంతా ఎంతో విశిష్టంగా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోండి.